కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పెన్గంగా ప్రాణహిత నదులు ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో జిల్లా ఎస్పీ నితికా పంత్ వరద ప్రభావిత ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సిర్పూర్ టీ పోలీస్ స్టేషన్ పరిధిలోని అంతర్రాష్ట్ర సరిహద్దులో ఉన్న వెంకట్రావుపేట వంతెన, పారిగాం ప్రాంతాలను సందర్శించి అక్కడి పరిస్థితులను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కౌటాల పోలీస్ స్టేషన్ పరిధిలోని తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత నదీ ప్రవాహాన్ని పరిశీలించి వరద పరిస్థితులపై సమీక్ష నిర్వహించారు. నదీ తీర ప్రాంతాల్లో భద్రతా ఏర్పాట్లు పటిష్టంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అధికారులు సమన్వయంతో పనిచేసి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూడాలని సూచించారు. वो गाँव वाले का भी है, 2 गाड़ी बस में और कुछ ऑफिसर का गाड़ी में। कल 10 फीट अंदर था मेरा, वो बोलिए एक्सपो नहीं लगा, तो उस पर ठहरे तो हम लोग नीचे 10 फीट नहीं था। मतलब इसका एक लॉजिक है అందరికి ఇది రిక్వెస్ట్ ఉంది, చాలా జాగ్రత్తగా పెట్టండి. మీరు చెప్పండి, అర్థమైంది కదా? అర్థమైంది. ఏం చెప్తున్నాను నేను? బరాబరే జాగ్రత్త ఆంక తక్కువ అయినాక తిరుగుండి అని చెప్పేది బరాబర్. సరే, అనవకాశంగా తిరగవద్దు. తిరగం మనం ఎందుకు పోతాం? వేరే విలేజర్స్ ని కూడా రానియకండి. అక్కడి నుంచి ఇక్కడి నుంచి వస్తే కూడా మీరు జుమేదారు తీసుకోండి, చేయొద్దని చెప్పండి. సరే, ఈవెన్ ఇది పక్కన చాలా చిన్న చిన్న నాలా ఉన్నాయి కదా, అందులో కూడా ఎక్కువ వాటర్ ఉంది. అది కూడా చాలా జాగ్రత్తగా ఉంది. దాటి అట్లా ప్రయత్నం చేయకూడదు. ఇంకా అర్థమైంది? అర్థమైంది. సరే, అందరికీ అర్థమైంది కదా? జాగ్రత్తగా ఉంటారు కదా? ముఖ్యంగా పిల్లలకి చెప్పండి. పిల్లలు బయటకి ఎవరికి ఆడుతున్నారు, ఎక్కడికి తిరుగుతున్నారు ఒకసారి అడగండి, చూడండి, వాళ్ళ మీద కొద్ది దృష్టి పెట్టండి. కంటే ఇంకా ఏం ముఖ్యమైన లేదు. అది చాలా ఒకసారి చూడండి అందరికీ, అంటే మీ పిల్లలకి కూడా. అంటే చాలా పిల్లలు అంటే ఎక్సైటెడ్, అంటే ఇటు కోసం వెళ్తున్నారు అట్లా. ఇది చాలా ఫాస్ట్ వాటర్ ఉంది, ఇంత మంచి ఇటుకి వస్తుంది, అదే కూడా అంటే కష్టం అవుతుంది అంటే స్విమ్మింగ్ కోసం. మీ అందరికీ తెలుస్తుందా స్విమ్మింగ్ అట్లా?